ఆ, ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్. సో రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లేదా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలట, అదేందో చూద్దాం మనం. కండక్టర్ల నియామకానికి ఉత్తర్వులు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లోను. ముందుగా హైదరాబాద్ రీజనల్ పరిధిలో మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా పోస్టుల భర్తీ. సో డైరెక్ట్ ఒక ఏజెన్సీ ద్వారా పోస్టుల భర్తీ చేస్తారట. కాంట్రాక్టు విధానానికి స్వస్తి, ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలని చెప్పేసి యూనియన్లు అంటున్నాయి. అవుట్ సోర్సింగ్ విధానం మానుకోవాలి, కార్మికుల వెల్ఫేర్ బోర్డు కమిటీల సమావేశం రద్దు చేయాలి, ఆర్టీసీ జేఏసీ డిమాండ్. దీంట్లో ఏదైనా జరగచ్చు. అసలు ఈ ఏజెన్సీ ఎవరిది, ఎవరి చేతిలోకి పోతుందో ఫస్ట్ గుర్తించాలి. ఏజెన్సీ ద్వారా లాభాలను కట్టించే ప్రయత్నం కూడా చాలామంది మంత్రులు కూడా చేయొచ్చు, ఎమ్మెల్యేలు కూడా చేయొచ్చు. ఏదో పెద్ద దందా దుకాణం కూడా ఉంటుంది. దీని మీద ఖచ్చితంగా పారదర్శకంగా జరిగే అవకాశం ఉండాలి. ఎందుకంటే ఆర్టీసీ లాభాలలోకి పోతుంది. సో ఈ పైసలు కనబడుతున్నాయి దాంట్లో, కాబట్టి ఏదో ఒక రకమైన అంశాలు తెర మీదకి వస్తూనే ఉంటాయి. సో కండక్టర్ నియామకానికి ఉత్తర్వులు కూడా జారీ చేసినట్ట. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులను ముందుగా హైదరాబాద్ రీజియన్లో మాత్రమే ముందుగా తీసుకోబోతున్నట. ఇటీవల ఎలక్ట్రిక్ ఈవీ బస్సులకు ప్రైవేట్ డ్రైవర్లను నియమించిన ఆర్టీసీ తాజాగా అవుట్సోర్సింగ్ విధానంలో కండక్టర్లను తీసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీలో కండక్టర్ల కొరత ఉన్నందున మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకోవాలని సూచించింది. ఈ మేరకు ఈ నెల 8న బస్ భవన్ నుంచి ఆర్టీసీ యాజమాన్యం రీజనల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది. అవుట్సోర్సింగ్ కండక్టర్లకు నెలకు 17,969 రూపాయల వేతనం. మళ్ళీ ఆ ఏజెన్సీ ఏం చేస్తుందో, ఆ పైసలు ఏం చేస్తుందో తెలియదు. మళ్ళీ 17,969 కండక్టర్లకి జీతం చెల్లించాలని ఉత్తర్వులో పేర్కొంది. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో ఈ కండక్టర్ నియమించుకోవాలని బస్ భవన్ నుంచి ఆదేశాలు వెళ్ళాయి. ముందుగా హైదరాబాద్ రీజనల్ పరిధిలో నియామకాలు చేపట్టి అక్కడ సక్సెస్ అయితే జిల్లాల వారీగా అవుట్సోర్సింగ్ ఇబ్బందిని ఏర్పాటు చేసుకునేందుకు ప్లాన్ చేసినట్లయితే చర్చ జరుగుతోంది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేటు వైపు అడుగులు వేస్తున్నట్లు యూనియన్లు నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఆర్టీసీలో కాంట్రాక్టు విధానానికి స్వస్తి పలకడంతో పాటు రెగ్యులర్ నియామకాలు ఉండవేమోనని భావిస్తున్నారు. యాజమాన్యం తీసుకునే నిర్ణయాలతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే యువతకు తీవ్ర నిరాశనైతే, అన్యాయం అయితే జరుగుతుందనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. సంస్థను ప్రైవేట్ పరం చేయాలనే కుట్రలు మానుకోవాలని ఆర్టీసీ సంఘాల నేతలు అయితే హెచ్చరిస్తున్నారు. ఉద్యోగ సంఘాల ఆగ్రహం అట. ఈ నిర్ణయం మీద ఉద్యోగ సంఘాలు ఆల్రెడీ ఆగ్రహం వ్యక్తం చేసినాయి. అవుట్సోర్సింగ్ కండక్టర్ నియామకం కోసం ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు ఇవ్వడంపై ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా జీవోలు తీసుకొచ్చి సంస్థను గుత్తేదారులకు అప్పగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం చెప్పినట్లు యాజమాన్యం వినడం లేదని, సొంత నిర్ణయాలు తీసుకొని సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. అవుట్సోర్సింగ్పై విధానాలపై త్వరగా అన్ని సంఘాలు సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ చైర్మన్ వెంకన్న హెచ్చరించారు. సభలు సమావేశాల్లో 3,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ అంశంపై స్పష్టతనివ్వాలని నిరుద్యోగులకు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ ఉనికి లేకుండా చేసేందుకు ఎప్పుడూ లేని విధంగా కండక్టర్ అవుట్సోర్సింగ్ విధానానికి ప్రభుత్వం ప్రయత్నించడం మానుకోవాలని యూనియన్లు సూచిస్తున్నాయి. సంక్షేమ కమిటీలు ఎందుకు మరి ఇట్లా చేసేదానికి ఆర్టీసీ సంక్షేమ కమిటీలు ఎందుకు అని ప్రశ్నిస్తారు. హైదరాబాద్లో ఈ నెల 27న ఆర్టీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డు మీటింగ్ అంటూ ఆర్టీసీ యాజమాన్యం జారీ చేసిన ఉత్తర్వులపై ఆర్టీసీ జేఏసీ మండిపడింది. సమ్మె వాయిదా వేసేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ తమకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసినట్టుగా ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. ట్రేడ్ యూనియన్ల గుర్తింపును ఇవ్వకుండా వెల్ఫేర్ కమిటీలు అంటే ఆర్టీసీ కార్మికుల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తాము భావిస్తున్నట్లు కార్మిక సంఘాలు అయితే చెప్తున్నాయి. సో మొత్తంగా మరి దీని ఏమంటారు, అవుట్సోర్సింగ్లో కండక్టర్ ఉద్యోగాల మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయరు. కండక్టర్లకు కలెక్షన్ కష్టాలట. ఇదేందో చూద్దాం. మహాలక్ష్మి బస్సు పైన ఒకటే కాదు, మహాలక్ష్మి బస్సులపై 5,000 రూపాయల టార్గెట్ అట. ఇదేంది, లక్ష్యాన్ని చేరుకోకపోతే సమస్య. బస్సులో టికెట్ ప్రయాణికుల పావు అంతే, సీట్లు లేకపోవడంతో ప్రయాణానికి వెనకాడుతున్న పురుషులు. సో పురుషులు ఎవరు చాలా వరకు బస్సులు ఎక్కాలంటే ఆలోచిస్తారు. నేను ఒక గంట నిలబడ్డా ఇక్కడ ప్రజ్ఞాపూర్ చౌరస్తా కాడ, బస్సులు ఫుల్ ఇక మహిళలు. సో సరే, అది మంచి విషయమే, చాలామంది ప్రయాణిస్తారు మహిళలందరూ కూడా, వాళ్ళకి బెనిఫిట్ అవుతుండొచ్చు. కానీ పురుషులు ప్రయాణించడానికి అయితే ఇబ్బంది అవుతుంది. ఆర్టీసీ కండక్టర్లకు కలెక్షన్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులకు ఉన్నతాధికారులు రోజుకు 5,000 రూపాయల టార్గెట్ విధిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తారని, మరోవైపు అనేక బస్ పాసులు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఇచ్చిన లక్ష్యాన్ని ఎలా చేరుకుంటామని వారు ప్రశ్నిస్తున్నారు. మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రభుత్వం చెల్లించే నిధులు యాజమాన్యం ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద ఇచ్చేటి ఆల్రెడీ ప్రభుత్వం రీఫండ్ చేస్తుంది. అవి కానని యాజమాన్యాలు ఎంత 5,000 రూపాయలు టార్గెట్ పెడుతున్నారట. ఏడా మహిళలను నూకేసి పురుషులు ఎక్కించుకోమంటారా? ఇవేం టార్గెట్లు? వాళ్ళు ఏమన్నా మనం ఏమంటారు, లోన్లు ఇప్పించే వాళ్ళు, లేకపోతే ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళ? పాపం ఆర్టీసీ కండక్టర్ టార్గెట్లు ఏంది? నాకు అర్థం కాదు. మనుషులేనా మీరేమన్నా? ఆడ ఒక పురుషుడు ఎక్కడికి ఆడ జాగ ఉండలేదు, ఎక్కలేరానంటే వాళ్ళకి టార్గెట్ అట్లా. మళ్ళీ 5,000 టార్గెట్ ఏంది? బస్సు నిండా పోతుంది భయ్, ఫుల్ ఆక్యుపెన్సీ, ఫుల్ ఇన్కమ్ వస్తుంది కదా, ప్రభుత్వం మీకు రీఫండ్ చేస్తుంది కదా జీరో టికెట్లకి. మళ్ళీ కండక్టర్ల టార్గెట్లు ఏంది? ఏవో
సొంత నిర్ణయాలు తీసుకున్నారు. సర్కారును అబస్పాలు చేయడంతో పాటు కార్మికులకు మనశ్శాంతి లేకుండా చేస్తుందని విమర్శిస్తున్నారు. సో పావు వంతే టికెట్ ప్రయాణికులు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ 9,500 బస్సులు ఉన్నాయి. అందులో 5,200 మంది ఆర్టీసీ బస్సులు ఆర్డినరీ బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు కాగా మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉన్నది. వీటి ద్వారా రోజుకు 25 లక్షల మంది ప్రయాణిస్తుంటే అందులో 11 లక్షల మంది మాత్రమే పురుషులు వివిధ మార్గాల ద్వారా ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి. ఒక బస్సులో 50 మంది ప్రయాణికులు ఉంటే అందులో 35 మంది మాత్రమే మహిళలే ఉంటున్నారు. ప్రయాణిస్తున్న పురుషుల్లోనూ చాలామంది వద్ద పాసులు ఉంటున్నాయి. దీంతో ఆర్టీసీ పెట్టిన కలెక్షన్ల లక్ష్యం ఎలా చేరుకోగలుగుతామని కండక్టర్లు ప్రశ్నిస్తారు. సగం మంది మహిళలే ఉండరు. ఆ ఎక్కిన మీకు కొద్దిగా గొప్ప పురుషులల్లా సగం మందికి పాసులు ఉన్నాయి. వీళ్ళకి 5,000 టార్గెట్ అంటే ఎడికెళ్ళి ఉండాలి. రోజుకు 2,500 కూడా రావడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో తప్ప జిల్లాల్లో బస్సు కలెక్షన్లు 2,500 కూడా మించి రావడం లేదని తెలుస్తున్నది. నగరంలో పురుషులు ఎక్కువగా మెట్రో రైళ్లలో వెళ్తుండగా గ్రామాల్లో ద్విచక్ర వాహనాలు ఆటోల ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటారు. కూర్చోవడానికి స్థలం లేక బస్సులో ప్రయాణించడానికి పురుష ప్రయాణికులు వెనుకాడుతున్నారు. ప్రైవేటు వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరిస్తున్న యాజమాన్యమని ఈదుల వెంకన్న ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అంటుండు. ఏమంటే ఒకసారి చూద్దాం. కండక్టర్లు తీసుకొచ్చే నగదుతో పాటు మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రభుత్వం చెల్లించే నిధులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం చెప్పినా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఒంటెత్తు పోవడంతో కండక్టర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నది. ప్రభుత్వం విధానాలను అమలు చేయకుండా ఇష్టారీతిన వ్యవహరించడం మానుకోవాలని ఉద్యోగులను వేధిస్తే మరో ఉద్యమం తప్పదని చెప్పేసి కూడా చెప్పారు. సో మంచి పని చేశారు. సో ఇది వీళ్ళకి సంబంధించిన అంశం ఇది.